మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 22 వరకు ఇలాగ రాయబడినది. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసేబునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేబు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేబు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి ఏ కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిను. ఇమ్మానుయేలనకు పేరునకు భాషాంతరముగా దేవుడు మనకు తోడని అర్థము. కొద్దివాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. వాక్యం చదివి వినిపించిన కుర్మాపర్ణ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నామండి. అలాగే మూడోదిగా లోకా రాసిన సువార్త భాగము 2వ అధ్యాయము 8 నుండి 14 వచనముల వరకు సకల భక్తులు అరుణ గారు వచ్చి చదివి వినిపిస్తారు. బేతాల కుమారి గారు వచ్చి చదివి వినిపిస్తారు. లోకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. లోకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14 వరకు ఈ విధంగా రాయబడి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. కొద్దివాక్యం దేవుడు దీవించండి. వాక్యం చదివి వినిపించిన బేతాల కుమారి గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నామండి. అదేవిధంగా మేకా రాసిన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 2వ వచనం అండి, మొదటి వచనం 5వ వచనం కాడి నుండి 2వ వచనం, 5వ అధ్యాయము 2వ వచనం అండి. బల్లారపి లక్ష్మి గారు వచ్చి చదివి వినిపిస్తారండి. ఐదో అధ్యాయము 2వ వచనం. మీకా రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. వాక్యం చదివి వినిపించిన బల్లారపి లక్ష్మి గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నానండి. అదే ఈ సమయంలో ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి, జరగబోయే కార్యక్రమాన్ని బట్టి మన మధ్యలో ఉన్న సేలం గ్లోరీ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారండి. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నిత్యనివాసేగా మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాం. మా దేవ, పోయిన సంవత్సరం స్త్రీల క్రిస్మస్ నుండి
నాయన ఈ సంవత్సరం స్త్రీల క్రిస్మస్ వరకు నాయన మా గ్రామాన్ని మా సంఘంలో బిడ్డలందరినీ క్షేమంగా ఉంచి ఇదిగో మా ప్రభువా నీ క్రిస్మస్ జరుపుకోవటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఆనాడు నాయన దోతలు తెలిపారు ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన ఇదిగో ప్రభువా కన్య గర్భమున పుట్టి నాయన 3.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి నాయన మా కొరకు ప్రాణం పెట్టావు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీకేమిచ్చి రుణం తెచ్చలేము మా ప్రభువా. రక్షణ పాత్ర చేతపుచ్చుకుని నామాన్ని ప్రార్థించేవారుగా ఉంటారు సహాయం చేయండి. ఏలయనగా మనకు శిశు పుట్టెను అని నేను యశోదార పలికిన మాటను బట్టి నెరవేర్చడానికి లోకసవతలు మతసవతలు నెరవేర్చావు తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రులు మా ప్రభువా. ఇదిగో మా ప్రభువా ఈ లోకంలో జీవించకాలం మా ప్రభువా నైనా విశ్వాస జీవితం ఎదగటానికి మమ్మల్ని మేము బలపరచుకోవటానికి నీ కృప తోడించండి, సహాయం చేయండి ప్రభా. సిఆర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, శ్రీల సమాజం నడిపిన అధ్యక్షులను జ్ఞాపకం చేసుకోండి, వచ్చిన పాశ్రామ్ గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆయన శాంతకుమారి గారిని అలాగే భారతి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మా సంఘము ఇంత ఐక్యత సమాధానంగా ఉండటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరు తోడై ఉన్నారు. నేను ఉత్తరపచిత్ర వాక్యంలో మీరు తోడై ఉన్నారు. వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ సేవకురాలను పెట్టుకుని ఏ వాక్యం అయితే మాకు చెప్పనై ఉన్నారో మా ప్రభా మీరే మరుగుపరిచి మాట్లాడి మహిమకర్త ప్రభావాలు పొందుకోమని అడుగుతున్న తండ్రి. నాయన దేవుని సన్నిధి అంటే ప్రార్థన చూసుకోమని సెలవిచ్చావు మా ప్రభా. నీ వాక్యం వినేవారుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. నీ వాక్యాన్ని మా హృదయం దాచుకుని కృప మాకు దయచేయమని నా చిన్ని ప్రార్థన సన్నిధిలో ముద్రించి భద్రపరచమని త్వరగా రాన్న యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె సంవత్సరం అధ్యక్షులకు వందనాలు. ప్రార్థన చేస్తున్న గ్లోరీ గారికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నామండి. అలాగే ఈ సమయంలో కంటత వాక్యాలు ఎవరైనా చెప్పాలని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే కనుక చెప్పవలసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్క నిమిషం మాత్రమే, ఎక్కువ సమయం చెప్పడానికి లేదండి. ఎందుకంటే అమ్మగారు ఎక్కడి నుంచో ఏలూరు నుంచి మన కోసం ప్రయాసపడి వచ్చారు. ప్రసంగానికి ఎక్కువ సమయం ఇవ్వాలి కనుక ఎవరు చెప్పినా ఒక్క వచనం 2 వచనం అంతకు మించి చెప్పడానికి అవకాశం లేదండి. దయచేసి టయాన్ని ఒకసారి చూసుకోమని మనం చేస్తున్నామండి. సమయాన్ని ఒకసారి గమనించండి అమ్మా. ఎవరైనా సరే ఒక వచనం 2 వచనాలే, సమయం ఎక్కువ మించిపోవద్దు. ఎందుకంటే అమ్మగారు చాలా ప్రయాసపడి మన కోసం వచ్చారు. లోకాసు వార్త 2వ అధ్యాయము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాసుకొని చుండగా ప్రభు దూత ఆయన వద్ద వారికి వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కులు భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడు, ఇదిగో ప్రజలందరికీ కలిగిపోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు, ఒక శిశువు పొత్తిగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కని స్తోత్రం చేస్తుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు తమతో జరిగిన కార్యమును ప్రభు మనకు తెలియజేసినాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి సోదము రండి అని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండి ఉన్న శిశువును చూసిరి. వారు చూసి ఆ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రసారం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి ఎన్నవారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియు ఆ మాటలని తన హృదయంలో భద్రం చేసుకుని గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా ఎన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరుస్తూ స్తోత్రం చేసి తిరిగి వెళ్ళిరి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన దినములు 8వ దినము వచ్చినప్పుడు గర్భమాదాయన కడపముడుకు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము కంటత వాక్యాలు ఇంకా ఆపేస్తున్నామండి, ఎందుకంటే సమయం చాలా అయిపోయింది, 9 అయిపోతుంది.
కంఠత వాక్యం ఎవరు చెప్పినా మీరు ఎక్కడ ప్రసంగం అయిపోయి చెప్పాలంటే చెప్తారు. మొదటి నుంచి 5 వచ్చాయల వాటికే కంఠత వాక్యం చెప్పండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 14 వచనములు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రదా సంఖ్య వ్రాయవలనని ఎవరు చెప్పినా కైసరగవలసిన ఒక్క ఆజ్ఞ. 2 వచనాలే. అయినా 2 ఇది వచనాలే కురియా చెప్పండి, సిరియా ఎవరు దేశమునకు అధిపతి అన్నప్పుడు జరిగిన మొదటి ప్రదా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యేసోబు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఎండిన మరియతో కూడా సంఖ్యలో వ్రాయబట్టకు గలిలయలోని నజరెతు నుండి యోదాయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తనకు తొలిచూరు కుమారుని కని పొత్తుగొడ్డలతో చుట్టబడి సత్రములు వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానముని అని మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదేమి కానవాళ్ళు ఒక శిశువు పొత్తుగొడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుంటే మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చెల్లించుచున్నాను. కంఠత వాక్యం చెప్పించిన దినమ్మ గారికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నామండి. సమయంలో అమ్మగారికి సమయం ఇస్తున్నామండి. వాక్యానికి సమయం చాలా సమయం అయిపోయింది కనుక ఒక్క 2 నిమిషాలు భారతి గారు, శాంతకుమార్ అక్క శుభాకాంక్షలు చెప్పవలసిందిగా మనం చేసుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం. క్రీస్తునాడు పుట్టెను, క్రీస్తునాడు పుట్టెను. దేవునికి మహిమ కలుగును గాక.